అందరికీ నమస్కారం అండి. రేపు తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మన హిందూ ధర్మంలో తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి మన సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయన ఏకాదశి లేదా హరివాసరమని లేదా పేలాల పండుగని ఇలా పలు రకాలుగా తొలి ఏకాదశిని పిలుస్తారు. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తారు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని కార్తీక మాసంలోని ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను అనుసరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారి పాతాళ లోకంలో బలిచక్ర వద్ద ఉంటారని, కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణాలు గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి కనుక వాతావరణంలోని మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అసలు ఏకాదశి తిథి అంటే ఏంటి, ఈ తిథికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది. రాక్షసుణ్ణి అంతం చేసింది. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంది. అప్పటి నుంచి ఆమెను ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు భక్తుజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణు యొక్క విష్ణులోకాన్ని చేరుకున్నారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగారణ చేయాలి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తిథి కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుందని పండితులు చెప్తున్నారు. పేలాల పిండి అంటే ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాము. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవని, అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని, అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది కనుక గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కనుక కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. కనుక ఎంతో ప్రాముఖ్యత మరియు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఆరాధించి ఆ విష్ణు సహస్రనామాన్ని పఠించి ఆ విష్ణులోక ప్రాప్తి పొందాలని కోరుకుందామండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ.